శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మిథున రాశి వారికి మార్చి 15వ తారీఖు నుంచి 21వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు మిథున రాశి వారికి రాశ్యాధిపతి బుధుడు భాగ్యస్థాన సంచారం జరుగుతుంది. ప్రస్తుతం వక్ర గమనంతో ఉండడం వల్ల మిథున రాశి వారు ఏవో కొన్ని కొత్త ప్రయత్నాలు చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ ప్రయత్నంలో చాలా వరకు నిరాశ ఎదురవుతూ ఉంటుంది. విషయాలు తెలుస్తూ ఉంటాయి కానీ అది మన అనుభవంలోకి రావడం కష్టం అవుతుంటుంది. కుజుడితో కలిసి సంచరించడం వల్ల కొంత విభేదాలు విరోధాలు లాంటివి రావడం జరుగుతుంది. మీ అభివృద్ధిని చూసి వారవలేని కొందరు ఏదో విధంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం చేయడం కానీ అన్పాపులర్ చేయాలనే ప్రయత్నం కానీ జరుగుతూ ఉంటుంది. అయితే విదేశ వ్యవహారాలు విదేశ ప్రయత్నాలు చాలా వరకు కలిసి రావడం జరుగుతుంది. ఇది సాఫ్ట్వేర్ రంగంలో వారికి, సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, ఎటువంటి టెక్నాలజీ రంగంలో ఉన్న వారికైనా కొన్ని కొత్త విషయాలు తెలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. అయితే రాశి ఉన్నటువంటి గురుగ్రహం చాలా వరకు మిమ్మల్ని ప్రస్తుతం రుజుమార్గంలోకి మారడం వల్ల మంచి విషయాల మీద ఆసక్తి పెంచుకొని 10 మందికి ఉపయోగపడాలి అన్నటువంటిది ఏదో ఒక ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. ఆ ప్రయత్నంలో మీరు చాలా వరకు సక్సెస్ అవ్వడం జరుగుతుంది. ప్రధానంగా ఏదైనా ఒక పుణ్యక్షేత్రాన్ని దర్శించడం కానీ, ఒక ఆధ్యాత్మిక కేంద్రాన్ని కానీ, లేదంటే మీ ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైనా ఒక పుణ్యక్షేత్రం కానీ ఆధ్యాత్మిక కేంద్రం కానీ దర్శించి అక్కడ వారికి కొన్ని వసతులు కల్పించడం కానీ, వారికి కొంత డొనేషన్ ఇవ్వడం కానీ జరిగే అవకాశం ఉన్నది. వ్యక్తిగతంగా ఈ జాతకులు ప్రస్తుతం ఉద్యోగపరంగా విపరీతమైనటువంటి ఒత్తిడి ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. తప్పనిసరి పరిస్థితుల్లో కొన్ని అదనపు బాధ్యతలు మీ మీద పడడం జరుగుతూ ఉంటుంది. ఎంత ఓర్పుతో మీరు వాటిని పూర్తి చేయనప్పుడు కూడా ఏదో ఒక అసంతృప్తి మీకుగా అనిపిస్తూ ఉంటుంది. ప్రధానంగా ఇప్పుడు తృతీయాధిపతిగా ఉన్నటువంటి రవి ఈ వారం అంతా ఇంచుమించుగా మనకి ఏప్రిల్ 14వ తారీఖు వరకు దశమ స్థానం సంచరిస్తూ ఉంటాడు. దశమంలో రవి దిగ్బల్డై ఉండడం వలన వృత్తిలో మంచి పొజిషన్ను బాధ్యత వస్తుంది, అధికార హోదా కలుగుతుంది. దానివలన అధికార హోదా కలిగినప్పుడు కూడా తగు విధంగా మీ సహాయకులు మీకు సహకరించకపోవడం వల్ల మీరు మొహమాటంగా ఎంత ఖచ్చితంగా పనిచేసినప్పుడు కూడా కొంత ఇబ్బంది ఏర్పడుతూ ఉంటుంది. ఎందుకంటే అక్కడ శని భగవానుడు కూడా ఉన్నాడు. అష్టమాధిపతిగా శని దశమస్థానం, తృతీయాధిపతిగా రవి దశమస్థానం. ఉద్యోగం మారాలనే ఆలోచన చాలా విపరీతంగా కలుగుతూ ఉంటుంది. కొన్ని అవకాశాలు కూడా రావడం జరుగుతూ ఉంటుంది. కానీ ఏదో ఒక ఇబ్బంది వల్ల అయితేనే, మొగమాటం వల్ల అయితేనే, ఏదో ఒక కారణం వల్ల ఉన్న ఉద్యోగాన్ని విడిచిపెట్టలేక ఎంత కష్టమైనా దాన్నే శ్రమతో పూర్తి చేయడం జరుగుతూ ఉంటుంది. అయితే దానికి తగిన ఫలితం కంప్లీట్గా మీరు ఈ నెక్స్ట్ నెలలో వృత్తిపరమైనటువంటి అభివృద్ధి పొందడం జరుగుతుంటుంది. ఆగిపోయిన ప్రమోషన్ లాంటిది రావడం జరుగుతూ ఉంటుంది. ఆటోమేటిక్గా కొంత ఇంప్రూవ్మెంటు అధికార హోదా ఈ రాశి వారికి అతి త్వరలో లభిస్తుంది. అంటే ప్రస్తుతం మాత్రం కొంత వృత్తిపరమైన స్ట్రగుల్ ఉంటుంది, చాలా ఒత్తిడి ఎదురవుతూ ఉంటుంది. బట్ ఏదైనా సమయస్ఫూర్తితో దాన్ని అధిగమించి సాధించడం మంచిది. ఇక ప్రధానంగా కేతు 3వ స్థాన సంచారం. ఇది కొంతవరకు మీ యొక్క ప్రయాణంలో కొంతమంది కొత్త మిత్రుల్ని కలుసుకోవడం జరుగుతుంటుంది. వారితో కొన్ని విషయాలు తెలుసుకోవడం జరుగుతుంటుంది. మంచి ప్రావీణ్యం కలిగినటువంటి ఆధ్యాత్మికవేత్త కానీ, వృత్తిలో చాలా ప్రొఫెషన్గా ఉన్నటువంటి వ్యక్తి మీకు కొన్ని సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా కొంతకాలం పాటు మీరు ప్రస్తుతం ఉద్యోగాన్ని కంటిన్యూ చేసుకోవాలి తప్ప ఈ సమయంలో ఎటువంటి వ్యాపారం తలపెట్టడం కానీ, ఇతరులతో కలిసి వ్యాపారం ప్రారంభించడం కానీ చాలా వరకు అంత అనుకూలం కాదు. కష్టమైన నష్టమైన ఉన్న ఉద్యోగాన్ని మీరు కంటిన్యూ చేసుకోవడం మంచిది. మీకు మారాలని ఉద్దేశం ఉన్నప్పుడు కంప్లీట్గా దాన్ని సైలెంట్గా మీరు వేరే ఉద్యోగాన్ని ప్రయత్నం చేసుకుంటే, అంటే ఏదో ప్రయత్నం చేసినా కూడా దీనికి మించింది ప్రస్తుతం రాకపోవచ్చు. అందువల్ల ఒక నెల రోజులు ఓర్పుగా ఈ ఉద్యోగాన్ని మీరు చేసుకుంటే ఫ్యూచర్లో మంచి పొజిషన్ అన్నది మీకు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ సమయంలో మీరు కొన్ని కొత్త కోర్సులు నేర్చుకోవడం కానీ, ప్రస్తుతం ఉన్నటువంటి ఏదైతే డిపార్ట్మెంట్లో ఉన్నారో, ఏదైతే ప్లాట్ఫామ్ మీద ఉన్నారో
దాన్ని మీరు కంప్లీట్గా మార్చుకొని కొత్తగా ట్రైనింగ్ అవ్వడానికి కూడా ఈ గ్రహస్థితి చెప్తూ ఉంది. ప్రధానంగా టీవీ మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి యాంకరింగ్, ఈ ప్రెస్ రిపోర్టర్లు, అలాగే ప్రింట్ మీడియా మొదలగు వాటిలో వాళ్ళకి చాలా ఉత్సాహకరంగా ఉంటుంది. కొన్ని విదేశ అవకాశాలు రావడం కానీ పెద్ద పెద్ద ఆఫర్స్ మీకు రావడం జరుగుతుంటుంది. దాన్ని కంప్లీట్గా మీరు ఉపయోగించుకోవడం మంచిది. బట్ ఏదైనా ఇప్పుడిప్పుడే వృత్తిలో ప్రవేశిస్తూ టెంపరీ ఉద్యోగాలు చేస్తున్న వారికి మాత్రం 100% మీరు ఉద్యోగం మారితేనే మీకు అభివృద్ధి అన్నది కనబడుతూ ఉంటుంది తప్ప ప్రస్తుతం ఉన్న దాంట్లో కన్నా మంచి అవకాశం వచ్చినప్పుడు మీరు మారితే ప్రస్తుతం ఉన్నటువంటి వాల్యూ కూడా పెరుగుతుంది, జీతం కూడా పెరుగుతుంది. కాబట్టి ఏదైనా మిథున రాశి వారికి ఉద్యోగం మారితేనే అభివృద్ధి వస్తుంది. ఈ వారంలో మనకి ఉగాది నూతన సంవత్సరం రాబోతుంది. అయితే ఉగాది నాటికి ఈ గ్రహాలన్నీ రాహు కేతు యొక్క యాక్సెస్లోకి రావడం వల్ల ఒక విధమైనటువంటి కాలసర్పదోషం ఉండగా ఈ ఉగాది ప్రారంభం అవడం జరిగింది. అంటే దీనివల్ల సంపూర్ణంగా రావాల్సినటువంటి ఫలితాలు సకాలంలో అందుకోలేకపోవడం జరుగుతుంది. కొన్ని అనుకోని ఇబ్బందులు, సమస్యలు వ్యక్తిగతంగా, అంతర్గతంగా అటు దేశాల మధ్య విభేదాలు రావచ్చు, రాష్ట్రాల మధ్య విభేదాలు రావచ్చు, రాజకీయ నాయకుల మధ్య విభేదాలు రావచ్చు. కొన్ని అనుకోని సమస్యలు ఈ ఉగాది, ఈ కాలసర్పదోష ప్రభావం వల్ల సంవత్సరం అంతా ఏర్పడే అవకాశం ఉన్నది. అయితే మరి ఈ సంవత్సరానికి రాజు గురువు అవటం వల్ల ఆధ్యాత్మిక శక్తితో, అంటే బాగా ప్రతి ఒక్కరు కూడా పూర్తిగా దైవం మీద భారం వేయడం వల్ల, అంటే అది నిరంతరం ఏదో ఒక భగవన్నామ స్మరణ అది అలవాటుగా చేసుకొని ఎవరు మతాన్ని బట్టి, ఎవరి యొక్క అలవాటును బట్టి, ఆలోచనను బట్టి, సాంప్రదాయాన్ని బట్టి అది మీరు మననం చేసుకోవడం వల్ల చిన్నపాటి మంత్రం అవ్వచ్చు, లేదంటే పెద్దదన్న అవ్వచ్చు, మరి ఎక్కువగా మరి అందరికీ జగత్రక్షకుడైనటువంటి ఆ శ్రీమన్నారాయణుడు వెంకటేశ్వర స్వామి అవ్వచ్చు, విష్ణుమూర్తి అవ్వచ్చు, అంటే ప్రధానంగా విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేయడం వల్ల, లేదంటే మీకు ఇష్టమైనటువంటిది లలితా సహస్రనామం, శివనామస్మరణం, గోవిందనామాలో ఏవో ఒకటి రోజు వీలు లేకపోతే వారంకోసారి ఇలా చేయడం వల్ల, ఎక్కువ పుణ్య కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల అటు ప్రపంచ దేశాలతో పాటు మనము కూడా సుభిక్షంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ అంటే ఈ సంవత్సరం గురువు రాజు అవ్వటం వల్ల ఇటు మీకు మంచి ఫలితం జరిగే అవకాశం ఉంది. అందరితో పాటు మనము బాగుండాలనే మన ఆలోచన కూడా నెరవేరే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మరి భగవన్నామ స్మరణ చేస్తూ ఎవరినైనా మరి దేవాలయాల్ని రక్షించడం, ధర్మాన్ని రక్షించడం, ఇవన్నీ చేయడం వల్ల చాలా వరకు ప్రతి ఒక్కరికి మంచి ఫలితాలు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ ఉగాది రోజు మీకు కామన్గా మరి ఎవరైతే తొందరగా వివాహం జరగాలి, లేదంటే ఉద్యోగం రావాలి అని కోరుకుంటున్నారో ఈరోజు వాళ్ళు కనీసం అంటే ఈ నవధాన్యాల్లో ప్రధానంగా 3 పెసలు, మినుములు, కందులు, గోధుమలు ఏవో ఒక 3 ప్రధానంగా తీసుకొని మీ పిడికిలతో ఒక్కొక్క పిడికిలతో ఒక్కొక్కటి, అంటే 3 తీసుకోండి. ఒక పిడికిలతో మినుములు అవ్వచ్చు, పెసలు అవ్వచ్చు, గోధుమలు అవ్వచ్చు, కందులు అవ్వచ్చు, ఇది 3 పిడికలు ఒకే పాత్రలో పోసి చక్కగా నానబెట్టి అవి నానిన తర్వాత ఏదైనా గోవుకి, చక్కని కామధేనుకో గోవుకో అది పెట్టడం వల్ల ఆ గోవు తింటుండగా మీరు గోవు చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి ఆ గోవుకి నమస్కారం చేయడం వల్ల, ఇంకా అవకాశం ఉన్నవాళ్ళు గోపూజది చేసుకుంటే చాలా మంచిది. బట్ ఏదైనా ఉగాది నాడు ఈ కార్యక్రమం చేయడం వల్ల గోవుకి సంతృప్తి కలిగించడం వల్ల కంప్లీట్గా మీకు ఈ చక్కని ఈ ధనయోగం కానీ పెళ్లి కానీ జరుగుతూ ఉంటుంది. ఈ మధ్యకాలంలో బాగా సక్సెస్ఫుల్ రెమెడీ ఏంటంటే ఈ బంగారు, సిల్వర్ అమ్మే షాపుల్లో ఆవు దూడతో చేసినటువంటి, అంటే ఆవు దూడ వెండితో చేసినటువంటి చిన్న ప్రతిమ, ఒక 3 గ్రాములు 5 గ్రాములు అయినా పర్లేదు, అవి రెడీమేడ్గా దొరుకుతున్నాయి.
అవి మీ వ్యాపార సంస్థలో మీ క్యాష్ బాక్స్లో అన్నా వేసుకోండి, మీ పాకెట్లో అన్నా పెట్టుకోండి, వీలైతే మీ పర్సులో అన్నా పెట్టుకోండి, మీ క్యాష్ బీరువాలో అన్నా పెట్టుకోండి. దాన్ని పెట్టుకొని మర్చిపోండి. నిరంతరం ధనం మీకు అందులో పెరుగుతూనే ఉంటుంది. ఈ వెండితో చేసినటువంటి ఆవు దూడ బొమ్మ మీ క్యాష్ బాక్స్లో పెట్టుకున్నా, మీ దగ్గర ఉంచుకున్నా మీకు ధనానికి లోటు రాకుండా 100% పనిచేస్తుంది. చిన్న పరిహారం గొప్ప మార్పును తీసుకొస్తుంది. స్వస్తి.